श्रीगुरुभ्यो नमः। हरिः ओं। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। वागर्थापिव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారం. ఇక ఈ వీడియోలో సతీదేవి శ్రీరాముడిని పరీక్షించుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునపటి ఘట్టంలో తెలుసుకున్నాం కదా, ఈ విధంగా శంకరుడు సతికి భక్తికి సంబంధించిన అన్ని విషయాలను బోధించాడు, ఉపదేశించాడు కూడా. ఈ వీడియోలో తపోధన ద్వారా వినండి. ఒక రోజున సతీశివులు లీలగా నందివాహనుడై లోకాలలో సంచరిస్తూ భూలోకాన్ని చూశాడు. సత్యశబుధుడైన ఆ శివుడు సముద్రం మీదుగా ఆకాశంలో ప్రయాణిస్తూ దండకారణ్యానికి వచ్చాడు. అక్కడ సౌందర్యాన్ని సతీదేవికి చూపిస్తున్నాడు. మోసంతో రావణుడి చేత అపహరించబడిన ప్రియురాలైన సతి కోసం వెతుకుతున్న రాముడు లక్ష్మణ సమేతుడై కనిపించాడు శివుడికి. రాముడు హా సీత, హో సీత అంటూ బిగ్గరగా అరుస్తూ విరహము ఆవరించిన మనస్సుతో అటూ ఇటూ చూస్తూ అదే పనిగా దుఃఖిస్తున్నాడు. సీతను పొందాలనే కోరికతో ఆమె ఎటు వెళ్ళిందో చెప్పమని లతలను వృక్షాలను ప్రశ్నిస్తూనే ఉన్నాడు. శ్రీరాముని బుద్ధి నశించింది. శ్రీరాముడు సిగ్గును వదిలిపెట్టి శంకతో విహ్వలుడైపోయాడు. సూర్యవంశంలో పుట్టినవాడు, వీరుడు, రాజకుమారుడు, దశరథుని కుమారుడు, భరతుని అన్న రాముడు ఆనందవిహీనుడై కాంతిహీనుడై ఉన్నాడు. తల్లి కోరుకున్న వరముల ప్రకారంగా అడవిలో లక్ష్మణుడితో కలిసి తిరుగుతున్న రామునికి విశాల హృదయుడు, పూర్ణకాముడైన శివుడు ఆనందంతో నమస్కరించాడు. భక్తవత్సరుడైన శంకరుడు మరొక ప్రదేశానికి వెళ్ళబోతూ అడవిలో శ్రీరాముడికి దర్శనమిచ్చి జయ అన్నాడు. తన ఎదురుగా జరిగిన శివలీలను చూసి శివమాయా విమోహితురాలైన సతీదేవి మిక్కిలి ఆశ్చర్యమును పొందింది. ఓ దేవదేవ, పరబ్రహ్మ, సర్వేశ్వర, పరమేశ్వర, శ్రీహరి, బ్రహ్మ మొదలైన దేవతలంతా ఎల్లప్పుడూ నిన్నే సేవిస్తారు కదా. అందరి చేత ఎల్లప్పుడూ నమస్కరించదగిన వాడవు, ధ్యానింపదగిన వాడవు, సేవింపదగిన వాడవు నువ్వే కదా. మానవుడు నిర్వికారి పరమాత్మవైన నిన్ను ప్రయత్నపూర్వకముగా వేదాంతం నుండి తెలుసుకోవాలి కదా. ఓ నాథ, విరహముతో దుఃఖితులై దీనులై ఈ వనంలో తిరుగుతూ వీరులు ధనార్థులైన ఈ ఇద్దరు పురుషులు ఎవరు? ఇద్దరులు నల్ల కలువ వలె ఉన్న పెద్దవాడిని చూసి నువ్వు భక్తులలాగా సంతోషిస్తున్నావేమిటి? ఓ శంకర, నువ్వు నా సందేహాన్ని తీర్చు. స్వామికి సేవకు నమస్కరించడమే చేయదగిన పని కదా. అనగా స్వామికి దండం పెట్టడం భక్తునిగా వారి బాధ్యత కదా. నువ్వెందుకు నమస్కరించావు అని అడిగిందట సతీదేవి. ఆదిశక్తి, పరాశక్తి, శివుని అర్ధాంగి అయిన సతీదేవి శివమాయలో పడి అడిగిన ప్రశ్నకు శంకరుడు నవ్వి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ సతీ, నేను అబద్ధం చెప్పను, నిజమునే పలుకుతాను. నేను ఇచ్చిన వరం వలన, ఆదరం వలన నేను ఈ విధంగా నమస్కరించాను. రామలక్ష్మణులను పేరుగల ఈ అన్నాదమ్ములు వీరుల చేత పూజింపబడుతూ ఉంటారు. ఈ ప్రాజ్ఞులు సూర్యవంశ సంజాతులు. పచ్చగా విరుస్తున్న చిన్నవాడు లక్ష్మణుడు శేషుని అంశతో జన్మించాడు. విష్ణువు యొక్క పూర్ణాంశతో రాముడనే పేరుతో పెద్దవాడై అవతరించాడు. ఆయన ఎవ్వరికి ఎటువంటి అపకారము చెయ్యడు. విష్ణువు భూమి యందు సజ్జలను అనగా ప్రజలను రక్షించడానికి మన సుఖము కొరకు జన్మించి ఉన్నాడు అని మౌనంగా ఉన్నాడు శంకరుడు. శంకరుని మాటలు విన్న సతీదేవికి నమ్మకం కలగలేదు. 3 లోకాలను మోహింపచేసే శివమాయ బలీయమైనది కదా. శివుడు సతికి నమ్మకం కలగలేదనే విషయమును గ్రహించాడు. ఓ దేవి, నా మాట విను. నీ మనస్సుకి నమ్మకం కలగకపోతే నువ్వే నీ బుద్ధిని ఉపయోగించి శ్రీరాముడిని పరీక్షించు అన్నాడు. ఓ ప్రియురాల, నీకు కలిగిన మోహము తొలగిపోయేటంత వరకు ప్రయత్నించు. నేను ఆ మర్రి చెట్టు కింద నిలబడి ఉంటాను అన్నాడు. నువ్వు రాముని పరీక్షించు అన్నాడు. శివాజ్ఞతో బయలుదేరింది సతీదేవి. అడవిలో సంచరిస్తున్న శ్రీరాముడిని ఏ విధంగా పరీక్షించాలి అని ఆలోచించింది. నేను సీతాదేవి రూపాన్ని ధరించి శ్రీరాముని దగ్గరకు వెళ్ళి పరీక్షిస్తాను.
ఒకవేళ రాముడు విష్ణువే అయితే ఆయనకి ఎంత తెలుస్తుంది కదా, లేకపోతే తెలియదు కదా అని ఆలోచించి ఆమె సతీదేవి రూపమును ధరించి రాముని దగ్గరకు వెళ్ళింది. మోహపరాయణురాలైన ఈ సతి రావణ పరీక్షించడానికి సిద్ధపడింది. రఘురాముడు సీతగా ఉన్న సతీదేవిని చూసి శివనామాన్ని జపిస్తూ నవ్వి సత్యమును గ్రహించి ఆమెకు నమస్కరించి ఈ విధంగా పలికాడట. సతీ, నీకు నమస్కారం. శివుడు ఎక్కడికి వెళ్ళాడు? భర్తతోడు లేకుండా ఒంటరిగా అడవిలో ఎందుకు తిరుగుతూ వచ్చావు? నువ్వు నీ రూపాన్ని వదిలిపెట్టి ఈ రూపాన్ని ఎందుకు ధరించావు? ఓ దేవి, నా యందు దయవుంచి ఎందుకు ఇట్లా చేస్తున్నావో నాకు చెప్పు అన్నాడు శ్రీరాముడు. సతి రాముని మాటలోని ఆశ్చర్యపోయినది. శివుని మాట అమోఘమని సతికి గుర్తుకు వచ్చి సిగ్గుపడింది. రాముడు విష్ణువేని గ్రహించి మరలా సతి రూపాన్ని ధరించి శివపాదములను మనస్సులో తలుచుకొని ప్రసన్నమైన మనసు గలదై రాముడితో ఈ విధంగా అంటున్నది. స్వతంత్రుడు పరమేశ్వరుడైన శివుడు ప్రమథ గణములతోనూ నాతోనూ కలిసి భూమిని పర్యటిస్తూ ఈ అడవికి వచ్చాడు. ఇక్కడ సీతావిరహితుడైన లక్ష్మణుడితో కలిసి సీతను వెతకడంలో మునిగిన దుఃఖించుచున్న నిన్ను చూశాడు. ఆయన నీకు నమస్కరించి విష్ణువు యొక్క గొప్పదనమును ఆనందంతో ప్రశంసించి ఆ మర్రి చెట్టు క్రింద నిలబడి ఉన్నాడు. ఆయన ఇప్పుడు చతుర్భుజుడైన విష్ణువును చూడకపోయినా చూసినట్లే సంతోషిస్తున్నాడు. నీ ఈ పవిత్రమైన రూపమును చూసి ఆయన ఆనందపడ్డాడు. శంకరుల మాటలు విన్న నా మనస్సులో భ్రాంతి బయలుదేరింది. ఓ రామా, ఆయన ఆజ్ఞతో నిన్ను పరీక్షించాలనే వచ్చాను అని సతి జరిగిన దానిని చెప్పి, హే విష్ణు, మహాదేవుడు సైతం నమస్కరింపదగిన పరమపదాన్ని నువ్వు ఎలా పొందగలిగావు అని ప్రశ్నించింది సతీదేవి. హరి ఓం తత్సతు. ఇంతటితో సతీదేవి శ్రీరాముడిని పరీక్షించుట అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో సతి పరిత్యాగం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి.